ఈ మధ్యన హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి రీల్స్ చేయటం ఒక ట్రెండ్ అయిపోయిందనమాట. ఇక్కడ వాళ్ళ కళా నైపుణ్యాన్ని మొత్తం ప్రదర్శిస్తున్నారు రకరకాల పద్ధతుల్లో, ఇన్నోవేషన్స్తో. పెళ్లి చేసుకునేటప్పుడు హల్దీ ఫంక్షన్లో అదేదో ధర్మకారమైనట్టు, అంటే రకరకాల ప్రొజెక్షన్స్ అనమాట. ఇక్కడ ఈ డాక్టర్ గారిని చూస్తే వాళ్ళ అబ్బాయికి ఆ వ్యాక్సిన్ వేపిస్తా వీడియో తీసి వెనకమాల అమ్మ అమ్మ అని ఒక బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అనమాట. అంటే మనం ఏమనుకోవాలి, ఇప్పుడు నా కొడుక్కి నేను ఆ వ్యాక్సిన్ వేయకపోతే నేను ఏదో తప్పు చేసినట్టు, లేకపోతే తప్పు చేసినట్టు ఫీల్ అవ్వాలా? అసలు వీళ్ళందరూ చెప్పడం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఎస్టీడీ, అది ఒక ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. హెచ్పివి అంటే వందల రకాల ఎస్టీడీస్ ఉంటాయి. సో వీటిలన్నిటికీ వ్యాక్సిన్ వేపిస్తే ఒక్కోదానికి ఒక్కో వ్యాక్సిన్ వేపిస్తూ ఉంటామా? హెచ్పివి వైరస్ వల్ల వచ్చే సెర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళలో చాలా ప్రివలెంట్గా ఉంది కాబట్టి దానికోసం ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చారు, ఆడవాళ్ళని ఎంచుకోమన్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అబ్బాయిల్ని, అంటే 9 ఏళ్ల పిల్లల్ని ఈ వ్యాక్సిన్ ఏం చేసుకోండి అని ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఇంకేదైనా బెటర్ ఆప్షన్స్ కూడా చెప్పాలిగా. అసలు ఏ ఎస్టీడీని అయినా కూడా ప్రివెంట్ చేయాలి అని అంటే అబ్బాయిలు, మగవాళ్ళలో అసుంతి సర్కంసెషన్ చేయించుకుంటే బెటర్ కదా. ఇంక్లూడింగ్ ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ గానా, లేకపోతే క్యాన్సర్, ఏదైతే మీరు పెనైల్ క్యాన్సర్ వస్తుంది ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే అది రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది జరగాలంటే అసలు సింపుల్ సుంతి సరిపోతుందిగా. మరి దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? ప్రజారోగ్యం గురించి ఇంత ఆలోచించి ఇలా వినూత్నంగా వీడియోలు చేసే వాళ్ళందరూ. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, ఇదంతా ఏదైనా ఒక ఎంఎన్సీ ఒక పెద్ద లెవెల్లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అవుతారు. కానీ 10 మందికి డబ్బులు ఇచ్చి చేయిస్తే ఇంకో 90 మంది ఏంటంటే మనం చేయకపోతే వెనకబడిపోతాం అన్నట్టు వేలం వేరి కొద్దీ, దురద కొద్దీ చేస్తూ ఉన్నారు. సో కానీ ప్రజల మట్టికి ఇట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఏదో తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఏదైనా కూడా ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ అని పక్కాగా ఎస్టాబ్లిష్ అయ్యి దాని అవసరం కూడా చాలా బాగా ఉంది అని అనుకున్న వ్యాక్సిన్స్ని మనం ఇలా ఓపెన్గా ప్రమోట్ చేయాలి. అంతేగాని రీల్స్ వ్యూస్ కోసం, లేకపోతే ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఏదో చిన్న చిటకా చిల్లర కోసమో కాదు.